ఏంటి ఇంత త్వరగా బయలుదేరారు? ఈరోజు ఇంట్లో హోమం చేస్తున్నారు. తప్పకుండా వస్తానని రెమోకి పద్మకి మాటిచ్చాను. వాళ్ళు హోమం చేసి ఏ ప్రయోజనం లేదు. మీ వంశానికి వారసుడు నా నుండే రావాలి. నా మీద కోపమా? నిన్న నేను అతన్ని లేదంటే నేను వాడిని చంపేసుంటాను. ఎందుకో? నిన్ను టచ్ చేసినందుకు. కేరళ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో తీవ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో సిఐ రాఘవ్తో పాటు 9 మంది పోలీసులు మరణించారు. కాళీపురం కసబాసా ఆలియస్ రాఘవ, పాలక్కాడు ఏరియా ఐజీ చంద్రశేఖర్ కుమారుడైన అర్జున్ చంద్రశేఖర్, అతనికి కాబోయే భార్య ప్రియా మీనన్, ఇంకా 6 సివిల్ పోలీస్ ఆఫీసర్స్ మందు పాత్రల దాడిలో మరణించబడ్డారు. నువ్వెప్పుడు వచ్చావు? నేను ఇక్కడే ఉన్నాను. అదేమిటంటే నేను కోయంబత్తూరు వరకు వెళ్ళవలసి వచ్చింది. ఏం లేదు, వాడి పెళ్లి పత్రిక ఇవ్వాలి కదా. నువ్వు చూసావా? ఇద్దరున్నా. రెండు మూడు రోజులు వెయిట్ చేసిన తర్వాతే మినిస్టర్ని కలవటానికి ఒక అపాయింట్మెంట్ దొరికింది. గత 24-25 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న సర్వీస్కి, నేను వేసుకున్న యూనిఫామ్కి, ఒక యూజ్డ్ టాయిలెట్ పేపర్కి ఉన్న విలువ కూడా లేదని అప్పుడు అర్థమైంది. కాసర్గోడ్ క్రైమ్ బ్రాంచ్ ఫస్ట్ రిపోర్ట్ ఎస్పీ ప్రేమనాథ్ స్వయంగా విచారించింది ఆన్ మై రిక్వెస్ట్. మనం పేపర్లో టీవీలో చూసిందే. లెక్చర్ జాకబ్ బాడీని చూడగానే కాలేజీ స్టూడెంట్స్ వచ్చి స్టేషన్ చుట్టుముట్టారు. ఈ మధ్యలో ఎక్విషన్ని సందేహపడిన సిఐ రాఘవన్ హఠాత్ మరణం. ఆ తర్వాత అన్ని సమస్యలకు మధ్య రాఘవన్ బాడీని తీసుకుని బయలుదేరిన పోలీస్ వ్యాన్ కాళీపురం అవుట్స్కట్స్లో బ్లాస్ట్ అయింది. ఇది తీవ్రవాదుల దాడని వాళ్ళు అంటున్నారు. కానీ ఆ దాడిలో మన పిల్లలు ఎలా చిక్కుకున్నారు? దాని గురించి క్రైమ్ బ్రాంచ్లో ఎవరు ఏం చెప్పలేదా? సమ్హౌ ఐఎమ్ నాట్ కన్విన్సింగ్. ఇదంతా కమిషన్లు తీసుకుని తారుమారు చేసి రాసేస్తారు. నాకు తెలుసు. అందుకే దీనికి ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కావాలని మినిస్టర్ని రిక్వెస్ట్ చేశాను. కానీ అది బోర్డర్ స్టేషన్, తీవ్రవాదులు ఉండే ప్రదేశం. కర్ణాటక హోమ్ మినిస్టర్తో అన్ని విషయాలు మాట్లాడి లోపాయికారిగా ఒక హక్ చేసుకుని వచ్చేశాను. నా నష్టం భర్తీ కాదు కదా. కానీ ఆ రోజు అతనితో పాటు ఆ వ్యాన్లో కాలిపోయిన 6 పోలీసులు, వాళ్ళ కుటుంబాలకి, సర్వీస్కి ఒక మినిమం కమిట్మెంట్ కూడా ఈ స్టేట్కి లేదా? ఏమిటి సార్ మినిమం కమిట్మెంట్? వీళ్ళు మందు కొడుతుంటే బయట సెక్యూరిటీగా ఉండాలి. ఎవరైనా వేరే మరణం పొందితే గాలిలో తుపాకీ పేల్చడం, ఇదేగా మామూలు పోలీసుల గతి. ఈ కేసును డీల్ చేయడానికి ఏ గవర్నమెంట్ పర్మిషన్ నాకు అక్కర్లేదు సార్. నా అంతరాత్మ చెప్పినట్టుగానే చేశాను, ఇక ముందు కూడా అలాగే చేస్తాను. నాకు సాయం చేయండి, నన్ను ట్రాన్స్ఫర్ చేయండి కాళీపూర్కి. నేను ఆ పని మీద ఉంటాను. పనిష్మెంట్ అయినా కూడా పర్వాలేదు.
అసలు ఏం జరిగిందో మనకు తెలియాలి కదా. పోయింది మన పిల్లలు, మంత్రి గారి పిల్లలు కాదు. మీరు కనుక ట్రాన్స్ఫర్ చేయకపోతే నేనే వెళ్తాను. లీవ్ దొరుకుతుందిగా. ప్లీజ్ సార్.